ఉత్తరాంధ్ర మరికొన్నేళ్లలో ఈ ప్రాంత రూపురేఖలు ఊహించని విధంగా మారనున్నాయి. కేవలం విశాఖ కేంద్రంగానే కాకుండా అటు శ్రీకాకుళం నుంచి ఇటు నక్కపల్లి వరకు అభివృద్ధి పరుగులు తీస్తోంది. మూలపేట పోర్ట్, ఆర్సిలార్ మిత్తల్ ఉక్కు ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ఈ ప్రాజెక్టులన్నీ ఉత్తరాంధ్రవే. అన్నీ ప్రతిష్టాత్మకమైనవే. వీటి వల్ల పారిశ్రామికంగా ప్రగతి సాధించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా భారీగానే లభించనున్నాయి. కూటమి ప్రభుత్వం చొరవకు కేంద్ర ప్రభుత్వ సహకారం తోడవుతోంది. ప్రకటనలతో ఆగిపోకుండా ఎప్పటికప్పుడు ముందడుగులు పడుతూనే ఉన్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే అందుబాటులోకి రానుండడం మరో సానుకూల అంశం. మొత్తంగా మరో 3-4 ఏళ్లలో ఉత్తరాంధ్ర దేశానికి సరికొత్త ఆర్థిక కేంద్రంగా మారడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. ఒకప్పుడు వెనకబడిపోయిన ప్రాంతం. నిరుద్యోగం, కరువు, భారీగా వలసలు, సాగు ముందుకు సాగని దుస్థితి, ఎన్నో సమస్యలు. ఇది క్లుప్తంగా ఉత్తరాంధ్ర చరిత్ర. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది. ఎన్నో ఆశలతో, మరెన్నో అంచనాలతో సరికొత్తగా ఈ ప్రాంతం రూపుదిద్దుకుంటోంది. ఎవరూ ఊహించని రీతిలో ఇక్కడ అభివృద్ధి జరుగుతోంది. కేవలం రాష్ట్రానికి ప్రయోజనాలు అందించడం కాదు, దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడనుంది. కూటమి ప్రభుత్వం చొరవతో ఇదంతా సాధ్యమవుతోంది. సహజ వనరులతో పాటు సముద్ర పరివాహక ప్రాంతం ఉండడం సానుకూల అంశాలు. అందుకే వీటిపైనే దృష్టి పెట్టింది ప్రభుత్వం. తగ్గట్టుగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్రం కూడా సహకరిస్తుండడం వల్ల అనుకున్న విధంగానే అన్ని పనులు పూర్తవుతున్నాయి. ఉత్తరాంధ్రకు అత్యంత కీలకమైన ప్రాజెక్టులు వచ్చాయి. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖలో గూగుల్, ఆర్సిలార్ మిత్తల్ నిప్పల్ స్టీల్ ఫ్యాక్టరీ, ఇలా వరుసగా ఉత్తరాంధ్రకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు క్యూ కట్టాయి. ఇటీవలే ఆర్సిలార్ స్టీల్ ఫ్యాక్టరీకి భూమి పూజ కూడా జరిగింది. ఈ పరిణామం కొత్త శకానికి నాంది పలికింది. నిజానికి అటు శ్రీకాకుళం నుంచి అనకాపల్లి జిల్లా చివరి నియోజకవర్గం పాయకరావుపేట వరకు ఉత్తరాంధ్ర స్థిరంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ ప్రాంత ప్రగతి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా భోగాపురం ఎయిర్పోర్టు ప్రస్తావన తప్పనిసరిగా వస్తుంది. ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా నామకరణం చేశారు. జీఎంఆర్ సంస్థ పెండింగ్ పనులన్నింటినీ జూన్ 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అనుకున్న గడువులోగా పనులు పూర్తయితే ఈ ఏడాది జులై, ఆగస్టు మధ్య నాటికి సేవలు మొదలవుతాయి. ఈ ఎయిర్పోర్టుకు అనుసంధానంగా చిన్న చిన్న ఏరోస్పేస్ పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. తద్వారా స్థానికంగా ఎంతో మందికి ఉపాధి లభించనుంది. ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, దానితో పాటు భోగాపురంలో ఎయిర్పోర్ట్ జూన్ కల్లా పూర్తి చేస్తున్నాం. డిసెంబర్కి పూర్తి కావాలి, కానీ ఛాలెంజ్గా తీసుకొని 6 months అహెడ్గా పూర్తి చేస్తున్నాం. మా శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్ వస్తుంది, శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దానికి అప్రూవల్స్ కావాలంటే కేంద్రం నుంచి సాల్ట్ ల్యాండ్ అప్రూవల్స్ కూడా తీసుకొని వచ్చి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి అది కూడా పూర్తి చేస్తున్నాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ, అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ కానీ, అలాగే ముఖ్యంగా గూగుల్ తాలూకా ఏఐ డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ $15 billion. గూగుల్ లాంటి సంస్థ ఎన్నో దేశాలు వాళ్ళకి ఆహ్వానించినప్పటికీ కూడా మన దేశం వచ్చి మన దేశంలో ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం వాళ్ళు ఎంచుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఈరోజు పెద్ద కంపెనీలు, విదేశీ కంపెనీలు, ప్రపంచంలో ఉన్న కంపెనీలు చూపిస్తున్నాయని దానికి అది ఉదాహరణ. మరో కీలకమైన ప్రాజెక్ట్ శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్. ఉత్తరాంధ్రకు ఇదో గేమ్ చేంజర్ కానుంది. నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి పనులు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో సుమారు 1500 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఈ పోర్టు నిర్మాణంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ వాసులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు వస్తే ఆ మేరకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇక మౌలిక సదుపాయాల విషయానికి వస్తే అత్యంత కీలకమైన రహదారులు, వీటి నిర్మాణం కూడా వేగంగానే సాగుతోంది. విశాఖ నుంచి భోగాపురం, అలాగే భోగాపురం నుంచి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ ప్రధానమైన రహదారులను విఎంఆర్డీఏ సంస్థ అభివృద్ధి చేస్తుంది. విశాఖ రాయ్పూర్ జాతీయ రహదారి కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. వీటితో రవాణా మరింత సులువు కానుంది. విశాఖ కేంద్రంగా కూడా అభివృద్ధి జోరుగానే సాగుతోంది. కేవలం ఐటీ పరంగానే కాదు, డేటా సెంటర్ల ఏర్పాటుకు ఈ నగరమే చిరునామాగా మారుతోంది. గూగుల్, సిఫీ,
టీసీఎస్, అదానీ వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఇవన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులోకొచ్చే నాటికి విశాఖ డేటా హబ్గా అవతరిస్తుంది. వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కూడా కీలకమైనదే. అనకాపల్లిలో పూడిమడక గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇందుకోసం ఎన్టీపీసీ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్టు రాకతో పరవాడ, అచ్యుతాపురంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కూటమి ప్రభుత్వం ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్, ఎల్ఐఎఫ్టీ పాలసీ ఐటీ దిగ్గజం కంపెనీలను ఆకర్షిస్తోంది. విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 1,370 కోట్లతో క్యాంపస్ ఏర్పాటు చేస్తుండగా కాగ్నిజెంట్ 1,583 కోట్లతో భారీ ఐటీ క్యాంపస్ నిర్మిస్తోంది. 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో విశాఖ కీలక పాత్ర పోషించనుంది. 3 ఏళ్లలో అనకాపల్లి జిల్లా ముఖచిత్రాన్నే మార్చనుంది ఆర్సిలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఫ్యాక్టరీ. ఎప్పటికే భూమి పూజ కూడా పూర్తయింది. 2 దశల్లో నిర్మితమయ్యే ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవనుంది. 1.35 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ సంస్థకు జాతీయ స్థాయిలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి పేరుంది. ఇలాంటి సంస్థ ఏపీకి రావడం చాలా మంచి పరిణామం. ఇప్పుడుండే అన్ని స్టీల్ ప్లాంట్ కన్నా ఎక్కువ కెపాసిటీ స్టీల్ ప్లాంట్తో ఇక్కడ అనకాపల్లి జిల్లా నక్కపల్లి గ్రామంలో ఈ స్టీల్ ప్లాంట్ రాబోతుంది. అది కూడా చాలా మోడర్న్గా, ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జనరేషన్ వచ్చేట్టుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో చెప్పిందో దాని ప్రకారం అనకాపల్లిలో యువతకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి ఈ ఆర్సిల్ మిట్లే కాదు, హైడ్రోజన్ ప్లాంట్స్ కానీ, మిగతా బల్క్ డ్రగ్ ప్లాంట్లు కానీ అనకాపల్లి ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ హబ్ అయిపోతుంది. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు నిర్మాణమూ జరుగుతోంది. 2028 నాటికి స్టీల్ ప్లాంట్లో మొదటి దశ ఉత్పత్తి జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్టర్ ఫర్నేస్, డిసెంబర్ నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మాణం పూర్తి చేస్తారు. ఈరోజు నక్కపల్లి కూడా ఈరోజు ప్రపంచ పటంలో వన్ ఆఫ్ ద ఈరోజు చూపించుకునే విధంగా భారతదేశంలోకెల్లా అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ రాబోతుందని చెప్పడానికి నిజంగానే చాలా గర్వపడుతున్నా. సుమారుగా 1,00,000 కోట్ల పైన పెట్టుబడి, దాన్నే విధంగా 60,000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇండైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈరోజు ఒక చిన్న రోడ్డు పడితేనా దాని చుట్టూ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో మనకు తెలుసు. అలాంటిది ఇంత పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ వచ్చినప్పుడు అనకూడదు కానీ పాయకరపడే రూపురేఖలే మారిపోతాయి. ఎప్పటి నుంచో అంటే 70-80 సంవత్సరాల నుంచి ఇదే భూమిని నమ్ముకొని, ఇదే భూమిని వ్యవసాయం చేసుకొని, ఇక్కడే కాలం గడిపి తాత ముత్తాతల నుంచి ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఇంత అభివృద్ధి జరుగుతుంది, మీరు ఖాళీ చేయాలి అంటే నిజంగా ఎంత బాగా సహకరించారంట రైతు సోదరులు. ఆ రైతు సోదరులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేయాలండి. అలాగే జాతీయ రహదారిని అనుసంధానిస్తూ 4 లైన్ల రహదారి కూడా పూర్తవుతుంది. పరిశ్రమకు ముడి ఇనుము సరఫరా కోసం పైప్ లైన్ కూడా వేయనున్నారు. నక్కపల్లి స్టీల్ ఫ్యాక్టరీ పక్కనే బల్క్ డ్రగ్ పార్క్ సిద్ధమవుతోంది. తద్వారా భవిష్యత్తులో ఏపీ ఫార్మా హబ్గా మారేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. ఇది నార్మల్ స్టీలే కాకుండా స్పెషాలిటీ స్టీల్ అంటే షిప్స్కి ఉపయోగపడేవి, అలాగే డిఫరెంట్ ఏరోనాటికల్ డిజైన్స్లో ఉపయోగపడేవి, ఇలా స్పెషలైజ్డ్ స్టీల్స్ తయారు చేస్తారు. కాబట్టి దానికి సంబంధించిన యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా చాలా రావడానికి అవకాశం ఉంది. సో అలాగే స్టీల్ ప్లాంట్ కావాల్సిన మెటీరియల్ సప్లై చేయడానికి కూడా యాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి. సో దీనికి ఒక అటాచ్డ్ క్యాప్టివ్ పోర్ట్ మనం పర్మిషన్ ఇచ్చాము. సో ఇదంతా కూడా ఒక ఈకో సిస్టమ్ లాగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐటీలో విశాఖపట్నం స్థాయిని పెంచేలా గూగుల్ ఏఐ హబ్ పనులు వేగవంతమయ్యాయి. గూగుల్ పూర్తిస్థాయి ఏఐ స్టాక్ ను ఇక్కడ భద్రపరచడమే కాకుండా అంతర్జాతీయ సముద్ర గర్భ కేబుల్ నెట్వర్క్ ను కూడా విశాఖకు అనుసంధానిస్తోంది. దీనివల్ల విశాఖ నగరం కేవలం సాఫ్ట్వేర్ సెంటర్గానే కాకుండా ప్రపంచ స్థాయి డిజిటల్ గేట్వేగా మారుతుంది. తద్వారా సుమారు 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఇప్పుడు ఇండియాకే విశాఖపట్నం ఇస్ బికమ్ ద డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ అండి. గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సెంటర్, ఇట్స్ నాట్ ఓన్లీ డేటా సెంటర్, ఏఐ హబ్ అండ్ డేటా సెంటర్గా దే ఆర్ ఇన్వెస్టింగ్ అబౌట్ 1.3 lakh crores. దర్ ఇస్ a 1 gigawatt డేటా సెంటర్. రిలయన్స్ is also setting up a 1 gigawatt data center. Sifi is setting up a data center. Meta and Facebook, world biggest companies, they are laying underground sea cables from US to India along with Google. 2 underwater sea cables వస్తున్నాయి విశాఖపట్నానికి. ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే అంటారు. 2 information super highways are coming to Vizag. Both of them are setting up data centers in Vizag with the help of Sifi help తీసుకుని. So the world's leading companies, even TCS,
ఒకటి మిలీనియం టవర్స్లో బిల్డింగ్ తీస్తున్నారు, ఇంకోటి ల్యాండ్ ఫర్ ఆఫీస్ తీస్తున్నారు. దే ఆర్ ఆల్సో ఇన్ టాక్స్ విత్ ఏపీ గవర్నమెంట్ ఫర్ సెట్టింగ్ అప్ డేటా సెంటర్. 4 ఏళ్లలో ఈ ప్రాంతం కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా యావత్ దేశానికి ఆర్థికంగా ఊతమందించే అవకాశాలు ఉన్నాయి. స్థానికంగానే యువత ఉపాధి కల్పించే విధంగా తీసుకుంటున్న చర్యలు ఉత్తరాంధ్రకు వరంగా మారుతున్నాయి.